ఈసీఐలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఐఎస్ఐ జేఏసీ చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ అధ్యక్షతన నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో తెలంగాణ ఈఎస్ఐ ఎంప్లాయీస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని, ప్రతి ఒక్క వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. కేవలం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే తరచూ రివ్యూలు చేశారని, పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ ను దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ ఈఎస్ఐసిపై చేస్తున్న కుట్రలను నిలిపివేయించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమయానికి జీతాలు వచ్చే విధంగా చూడాలని, రెగ్యులరైజ్ చేయాలని డాక్టర్ చీమా శ్రీనివాస్ ప్రొఫెసర్ కోదండరాంకు విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రొఫెసర్ కోదండరాం స్పందించి ఈఎస్ఐ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇది ఈనాడు ఇక్కడ జేఏసీ మిత్రులు అంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఈఎస్ఐ పరిరక్షణ కోసము వాళ్ళ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఈఎస్ఐ ఆసుపత్రి దాని అస్తిత్వం ప్రమాదంలో పడిందనేది ఇక్కడ డాక్టర్లు, ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట, ఇక్కడ సిబ్బంది చెప్తున్నటువంటి మాట. అందుకని వాళ్ళు ప్రమాదంలో ఎందుకు పడిందంటే పదే పదే దీనికి డైరెక్టర్ లేకపోవడం. ఏ సమస్య వచ్చినా ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలంటే అది కష్టమైనటువంటి పని, వాళ్ళు సమయానికి దొరకరు. కాబట్టి ఆలస్యం అవుతుంది, తొందరగా నిర్ణయాలు జరగట్లేదు అనేది ఒక సమస్య అయితే, రెండవ సమస్య ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం చెందిన ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని మాకు అప్పగించండి అని ప్రతి నెల ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఈ మొత్తం వ్యవస్థకు, ఎందుకంటే ఈఎస్ఐ నడవటానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, వీటన్నింటినీ తామే తీసుకొని నడపాలనేటువంటి ఆలోచనతో ఈఎస్ఐసి ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఇక అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందకుండా పోతుంది. ఇక్కడి ఈఎస్ఐ మిగిలితే ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు చేస్తారు. రెండవది, ఇక్కడ ప్రజలకు అవసరమైన తెలిసిన భాషను మాట్లాడగలుగుతారు. ఇక్కడి ప్రజలకు అవసరమైనటువంటి, కార్మికులకు అవసరమైనటువంటి వైద్యాన్ని ఇవ్వగలుగుతారు. ఇవాళ ఇబ్బంది ఏంటంటే ఈ ప్రమాదం పోలేదు, దీనిపై ఒక తుది నిర్ణయం జరగాలి. వాస్తవానికి ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆసుపత్రినే ఇక్కడ ఈఎస్ఐకి అప్పచెప్తే ఇంకా బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఇక్కడ సిబ్బందిలో ఉంది. వీటిని గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోలేదు. ఈ వ్యవస్థ సీరియస్గా తీసుకోకపోవడంతో ఇవన్నీ కూడా రోజు పెరిగిపోయి అవి తీవ్రమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలుగా మారిపోయినాయి. ఇవాళ అందుకనే సిబ్బంది అంతా ఏమంటున్నారంటే ముందుగా మాకు డైరెక్టర్ని ఇవ్వండి. రెండవది వాళ్ళు అనేది ఏంటంటే మా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి కానీ దీన్ని పరిరక్షించాలి, నడపాలి అనేది వాళ్ళకున్నటువంటి రెండవ డిమాండ్. ఈ 2 డిమాండ్ల సాధన కోసము ప్రభుత్వంతో కొంత అనుసంధానకర్తగా వ్యవహరించవలసిందిగా వారు కోరారు. మేము తప్పకుండా ఆ పాత్ర పోషిస్తాం. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి మీతో పాటు మేము కూడా తోడ్పాటును అందిస్తామని సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక సెమినార్ను నిర్వహించి ఈ వ్యవస్థ పరిరక్షణ ఆవశ్యకతను ఇక్కడ మన అధికారుల దృష్టికి తీసుకుపోవటానికి కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని నేను ప్రతిపాదన వారికి పెట్టిన, దాని గురించి కూడా ఆలోచన చేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ అందుకనే ప్రభుత్వము 9.5 ఏళ్లలో కుప్పకూలిన వ్యవస్థ నిర్మాణం అనేది ఇవాళ మొదలవుతున్నది. మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఒక్కొక్క వ్యవస్థను నిర్మాణం చేయవలసి వస్తుంది. ఈ ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా అదే రకంగా పరిరక్షించి దీన్ని ఇక్కడి అనేక మంది తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక నాయకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ పోరాటాల ఫలితంగా ఎదిగినటువంటి వ్యవస్థ దీన్ని పరిరక్షించి దీన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూనుకోవలసిందిగా నేను వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఇది ప్రజలందరి కృషి వల్ల ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి
వీటికి ఒక పరిష్కారం కూడా దొరుకుతుందనే విశ్వాసాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఈఎస్ఐలో ఉన్నటువంటి సమస్యలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం తెలంగాణ ఉద్యమ రాష్ట్రానికి ప్రొఫెసర్ కోదండం సార్ గారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఘాలను కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రధాన సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఈఎస్ఐకి డైరెక్టర్ లేకపోవడం వల్ల ఈఎస్ఐలో అనేక సమస్యలు ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈఎస్ఐ నిర్వీర్యం కాబోతుంది. కాబట్టి కోదండం సార్ గారికి ఈ దృష్టిని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోదండం సార్ గారిని కోరడం జరిగింది. కోదండం సార్ గారు కూడా స్పందించి ఇక ఈఎస్ఐ డైరెక్టర్ త్వరలో రావడం కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలకి వెళ్ళి పోస్ట్ వేకెంట్గా ఉండడం జరిగింది. డాక్టర్లు లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది ఇన్ఛార్జిగా దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ విషయాలన్నీ కూడా మా చీమ శ్రీనివాస్ గారు చైర్మన్ గారు దాన్ని తెలియజేశారు. అదేవిధంగా రిక్రూట్మెంట్కి సంబంధించిన దాంట్లో జనరల్ సేల్ అన్ని చోట్ల ప్రతి పోస్ట్ ఖాళీ అయిన సందర్భంలో ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ పేద ప్రజలకు సంబంధించిన దాంట్లో వేకెంట్ ఉన్న సందర్భంలో ఇక్కడ మరి ఒకటే ఉన్నటువంటి సిబ్బంది మీద పనిభారం పెరుగుతున్నది. తక్షణమే ఆ పోస్టు భర్తీ చేయాలని, అదేవిధంగా ఈఎస్ఐసి వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా దాదాపు 7 సంవత్సరాలు సనత్ నగర్కి వెళ్ళి మేము ఇక్కడికి వచ్చిన సందర్భంలో 7 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మార్చిలో కావచ్చు లేకపోతే ఇంకొక సంవత్సరంలో 2 సార్లు లెటర్ రాసేసి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము లేదా అటనమా చేస్తామని చెప్పేసి రకరకాల కుట్రలతోటి వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. అదేవిధంగా 4వ డిమాండ్ వచ్చేసి బిల్డింగ్ సంబంధించిన దాంట్లో ఏదైతే సనత్ నగర్ సంబంధించినటువంటి బిల్డింగ్ని మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాము. ఇక్కడ నాచారంకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ మాకు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇది కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇక్కడి నుంచి కూడా పంపించాలని చెప్పి కుట్ర చేస్తున్నారు కార్పొరేషన్ వాళ్ళు. ఏదైతే బిల్డింగ్ ఇక్కడ మేము పనిచేస్తున్నటువంటి బిల్డింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్టుగా అదొకటి చేయాలని, అదేవిధంగా డిస్పెన్సరీకి సంబంధించిన దాంట్లో 70 డిస్పెన్సరీకి సంబంధించిన దాంట్లో చాలా బిల్డింగ్స్ అన్ని కూడా ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. అక్కడ రెంట్స్ కూడా ఇవ్వకుండా అక్కడ ఈఎస్ఐసి వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది సార్. ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు దృష్టికి తీసుకొస్తారు. మిగతా కార్యక్రమాన్ని కూడా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.